నేను ధనత్రయోదశి కదండి. నేను అందరూ చెప్పిన మాటలు కాదు కానీ యూట్యూబ్లో కొంతమంది ఉంటారండి, వాళ్ళ మాటలు అయితే కన్ఫామ్గా వింటాను. ధనత్రయోదశి రోజు నాడు కొన్ని ఐటమ్స్ కొనుక్కుంటే చాలా మంచిదంట అని చెప్పేసి అన్నారు. ఇంకా బ్యాగ్ వేసుకుని అయితే వచ్చేసాను. ఇంకా మాకు అచ్యుతాపురంలో ఉన్న పూజా స్టోరు అంటే ఇదే స్టోర్ అనమాట. నాకు తెలిసినప్పటిది ఇక్కడికే వస్తాను, నాకు తెలిసినప్పటి నుంచి. ఈ ఆంటీ అయితే చాలా రీజనబుల్గా ఇస్తారు, మంచిగా మాట్లాడతారనమాట. అక్కడ రేట్లు ఎలాగున్నా సరే మంచిగా మాట్లాడి వెత్తుందంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చండి. చూసారా కుబేరుడు ఎంత బాగున్నాడో. కుబేర స్వామి మా ఇంట్లోకి వచ్చి కూర్చోవచ్చు కదా స్వామి అని చెప్పేసి బతిమాలను, కాకపోతే రానన్నారండి. అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట, అందుకని చెప్పేసి తీసుకోలేదు. ఇంకా పచ్చకర్పూరం, జవాది పౌడర్, అలాగే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు తీసుకున్నాను. ఇంకా రెడ్ ఒత్తులు అనమాట. దేనికోసం వెళ్ళానంటే చీపురు కొనుక్కుంటే చాలా మంచిదంటండి ధనత్రయోదశి రోజు నాడు. మా చీపురు కూడా విరిగిపోయిందనమాట. ఇంకా అది ఇది కలిసి వచ్చింది కదా అని చెప్పేసి వెళ్ళి కొనుక్కున్నాను. దండలు చూసారా ఎంత బాగున్నాయో. ఇవైతే విగ్రహాలకు వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవాలి. ఇప్పుడైతే మన దగ్గర బడ్జెట్ లేదనమాట. ఇంకా కార్తీక మాసం వచ్చింది కదండి, ఇంకా కొంచెం ఖర్చు ఎక్కువే ఉంటుంది కదా. ఇంకైతే షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకైతే నడుచుకుంటా అయితే వెళ్ళిపోతున్నాను. బైక్ అయితే వేసుకురాలేదు, నడుచుకుంటా వచ్చాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.